గాంధీ భవన్ దగ్గర నిరసనకు దిగారు పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఖర్గేతో పార్టీ మీటింగ్ సందర్భంగా గాంధీ భవన్ కు వచ్చారు ప్రేమ్ సాగర్ రావు. అయితే తనతో పాటు కారును భవన్ లోకి అనుమతించాలని ప్రేమ్ సాగర్ రావు పట్టుబట్టారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లనే లోపలికి పంపరా అంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు ప్రేమ్ సాగర్ రావు. గాంధీ భవన్ దగ్గర నిరసనకు దిగారు పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఖర్గేతో పార్టీ మీటింగ్ సందర్భంగా గాంధీ భవన్ కు వచ్చారు ప్రేమ్ సాగర్ రావు. అయితే తనతో పాటు కారును కూడా భవన్ లోకి అనుమతించాలని ప్రేమ్ సాగర్ రావు పట్టుబట్టారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లనే లోపలికి పంపరా అంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు ప్రేమ్ సాగర్ రావు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ వద్ద టీపీసీసీ కార్యవర్గ సమావేశం స్టార్ట్ అయింది. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఉదయం కొంతవరకు అయితే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లోపలికి వచ్చే టైంలో కొంతవరకు పోలీసులతో ఆయన వాగ్వాదం దిగారు. తన వెహికల్ లోపలికి అలో చేయాలంటూ కూడా ఆయన పోలీసులు కూడా కోరడం జరిగింది. అయితే తనతో పాటు కారు గాంధీ భవన్ లోపలికి అనుమతించాలని పట్టుబట్టారు ప్రేమ్ సాగర్ రావు. అయితే ఈ సందర్భంలో ఇటు పోలీసులతో కొంతవరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వాగ్వాదం దిగారు. నా వెహికల్ పంపరా అంటే మినిస్టర్లు అయితే పంపుతారు, తన వెహికల్ ఎందుకు పంపరంటూ కూడా ఆయన పోలీసులతో వాగ్వాదం దిగారు. మరి టైంలో ఇటు పోలీసులకి ప్రేమ్ సాగర్ రావు ఆయన అనుచరుల మధ్య కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకుని వాళ్ళతో నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేశారు. మరి ఆయన వెహికల్ మాత్రం లోపలికి అలో చేయలేదు. దీంతో అసహానికి గురైనటువంటి ప్రేమ్ సాగర్ రావు మరి తనకు కాళ్ళ నొప్పులు ఉన్నాయని మరి తన వెహికల్ అలో చేయాలని కూడా చెప్పినప్పుడు కూడా ఏ మాత్రం పోలీసులు వినిపించుకోలేదు. దీంతో అసహానికి గురైనటువంటి ప్రేమ్ సాగర్ రావు ఆయన నడుచుకుంటూ గాంధీ భవన్ లోపలికి వెళ్లి టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా హాజరయ్యారు. మరి విషయం పట్ల కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో చాలా క్రియాశీలమైన వ్యక్తి, సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఆయన వెహికల్ ఆపడం, అదేవిధంగా లోపలికి అలో చేయకపోవడంతో అసహానికి కూడా గురయ్యారు. మరి ఈ విషయంపై కూడా మరి నేతలకైతే ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఒక సీనియర్ నాయకుడికి ఈ రకమైన అవమానం జరగడం, మరి కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి మరి ఈ రకంగా పోలీసులు అడ్డుకోవడం, మరి ఆయన కాళ్ళ నొప్పులు ఉన్నాయి, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా తన వెహికల్ లోపలికి పంపించకపోవడంతో ప్రేమ్ సాగర్ రావు అసహానికి గురయ్యారు. దీంతో ఇటు పోలీసులకు ఆయనకు మధ్య కొంతవరకు వాగ్వాదం చోటిస్తున్నా ఆయన చెప్పినా కూడా వినిపించుకోలేదు, తనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా. దీంతో అసహానికి గురైనటువంటి ప్రేమ్ సాగర్ రావు అదే నడుచుకుంటూ గాంధీ భవన్ లోపలికి కూడా వెళ్లిపోవడం జరిగింది. ఇట్లా కొంతమంది వెహికల్స్ కూడా ఆపారు. అయినప్పటికీ ఇటు ఎమ్మెల్యేల వెహికల్ ఆపారు. అయినప్పుడు కూడా ఏ వెహికల్ కూడా లోపలికి అలో చేయలేదు. ఇటు గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఇటు నాంపల్లి అదేవిధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా వీళ్ళకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. దీంతో ఓన్లీ మినిస్టర్స్ వెహికల్స్ మాత్రమే, అది కూడా ఒక వెహికల్ మాత్రమే అలో చేశారు. పైలట్ వెహికల్స్ కూడా ఇవి కూడా అలో చేయలేదు. మరి అన్ని వెహికల్స్ అన్ని కూడా బయటనే పార్క్ చేసుకోవాలి, ఎందుకంటే గాంధీ భవన్ లోపల ప్లేస్ కూడా సరిపోదు. ఇటు ఇందిరాభవన్ గానీ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా సరిపోవడం నేపథ్యంలో మరి అలా వెహికల్ కూడా అలో చేయలేదు. మరి వాళ్ళతో కొంతవరకు పోలీసులు దూసుగా ప్రవర్తించడంతోనే మరి తను
పోలీసులతో వాగ్వాదం దిగారని కూడా ఆ ప్రేమ్ సాగర్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. మరి కొంతవరకైతే అక్కడ కొద్దిసేపడైతే ఆయన వాగ్వాదం దిగినప్పటికీ తర్వాత చల్లబడి లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. మరి ప్రేమ్ సాగర్ రావు మరి ఇటు కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. మరి ఈ విషయంపై కూడా సీఎం కి ఆయన ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. అయితే సతీష్, ఇప్పుడు సహజంగా ఖర్గేతో మీటింగ్ అంటేనే కూడా అక్కడ గాంధీ భవన్ లో అందరూ కాంగ్రెస్ నేతలే వస్తుంటారు. కానీ ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు కమెంట్స్ కూడా కాస్త ఆకరేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే కూడా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ని లోపలికి పంపరా అంటే ఆయన డమ్మీ కాంగ్రెస్ లీడర్ల గురించి ఏమైనా లేవనెత్తుతున్నారా? ఆయన ఎవరి గురించి ఈ రకంగా ఉద్దేశించి మాట్లాడారు? తప్పకుండా, ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా పనిచేస్తారు. మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. మంచిర్యాలలో మంచి పట్టున్న నేత, మరోవైపు సీనియర్ కూడా నేత. కాబట్టి నాలాంటి నికాసైన వ్యక్తికి గాంధీ భవన్ లోకి ఈ రకంగా ఎంట్రీ అయ్యేటప్పుడు తను అడ్డుకోవడం ఏ రకంగా కరెక్ట్ అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది డమ్మీ క్యాండిడేట్లు, కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ప్రయారిటిస్తున్నారు తప్ప మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసే వారికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే గాంధీ భవన్ మరి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల అడ్డ. మరి ఈ నేపథ్యంలో మరి తన నికాసైన నాయకుడికి ఎంట్రీ లేకపోవడం, అదేవిధంగా పోలీసులు తనను అడ్డుకోవడం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో చాలా సీనియర్ నేత, అతనికే ఈ రకమైన అవమానం జరిగితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలకు మరి కాంగ్రెస్ లో వాల్యూ లేదా అనే సంకేతాలు కూడా వినబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి పార్టీ కూడా ఆలోచించాలి. మరి ఈ రకంగా ప్రేమ్ సాగర్ రావు వెహికల్ ఆపడం, ఆయనకి ఎంత ఇష్యూస్ ఉన్నాయని చెప్పినా కూడా ఆయన వెహికల్ లోపలికి పంపించడంతో ఇటు పోలీసులతో కూడా ఆయన వాగ్వాదం చోటు చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో హాట్ కామెంట్ చేస్తారు. మరి నిజమైన కార్యకర్తలకు వాల్యూ లేదు కాంగ్రెస్ లో, మరి పక్క పార్టీలు వచ్చిన వాళ్ళకే అంతాలెక్కిస్తున్నారు తప్ప మరి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు వాల్యూ లేదంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తారో చూడాలి. మరి నిజమైన వాళ్ళకి మాత్రం ప్రయారిటీ ఇవ్వడం లేదు. నిజంగా చూసుకుంటే మాత్రం ఇటు నామినేట్ పోస్టులో కానీ ఇతర సంబంధిత పార్టీ పదవులు కానీ ఎక్కడ కూడా సీనియారిటీ పరంగా కానీ లేకపోతే ఇటు పార్టీ పరంగా కానీ మరి మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇవ్వడం లేదు. మరి పక్క పార్టీ నుంచి వచ్చే వారికి మాత్రం ప్రయారిటీ ఇస్తున్న మాత్రం కొంతవరకు అంతర్గతంగా గాంధీ భవన్ అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం పాత కొత్త కలయికల నేపథ్యంలో అందరూ కూడా కలుపుకొని పోవాలని ఒకవైపు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ చెప్తున్నప్పటికీ టీపీసీసీ అందరినీ సర్ది చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి అంతర్గతంగా మాత్రం కొంతవరకు మాత్రం గాంధీ భవన్ లో టీపీసీసీ సంబంధించి నేతల మధ్య కొంతవరకు అంతర్గతంగా పోరైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇది మరోసారి కూడా బహిర్గతమైంది. ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాత్రం అసహనం వ్యక్తం చేశారు. మరి తన నుండి నికాసైన నాయకునికి మరి గాంధీ భవన్ లోకి ఎంట్రీ టైంలో మరి ఈ రకంగా పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే సతీష్, ఫైనల్ గా అటు ప్రేమ్ సాగర్ రావు లోపలికి వెళ్లారా గాంధీ భవన్ లోపలికి, లేదంటే ఆయన అక్కడే బయటే ఉన్నారా? కొద్దిసేపు మాత్రం పోలీసులతో వాగ్వాదం దిగారు. మరి తన వెహికల్ ఎంట్రీ అంటే మంత్రులకు ఒక రకంగా రెస్పెక్ట్ ఇస్తారు, కాంగ్రెస్ సీనియర్ నేతలకు వాల్యూ లేదంటూ కూడా కొద్దిసేపు 15 నిమిషాల పాటు ఆయన పోలీసులతో వాగ్వాదం చేశారు. ఆయన వెహికల్ పంపించాలి, తను లోపలికి వెళ్లిన తర్వాత తన వెహికల్ బయటకు పంపిస్తానని కూడా పోలీసులతో చెప్పినప్పుడు కూడా మరి పోలీసులు వినిపించుకోలేదు. దీంతో మరి ఆయన అసహనానికి గురై వెంటనే వెహికల్ దిగి లోపలికి వెళ్లారు. అలాగే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన కొంతవరకు కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి కాబట్టి అలాగే నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొంతవరకు నిస్సహానికి కూడా గురయ్యారు. మరి ఈ రకంగా సీనియర్ నేతకి ఈ రకంగా గాంధీ భవన్ లో అవమానం జరగడం పట్ల కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా తప్పుపట్టారు. మరి పోలీసులు ఈ రకంగా వివరించడం పట్ల మరి ప్రేమ్ సాగర్ రావు మాత్రం అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. మరి చివరికి మాత్రం పోలీసులతో వాగ్వాదం చేసుకున్నప్పటికీ ఆయన వెహికల్ మాత్రం లోపలికి అలో చేయలేదు, బయటకు మాత్రమే పంపించారు. ఆయన డోర్ తీసుకొని లోపలికి గాంధీ భవన్ లోపలికి కూడా వెళ్లారు. వెళ్లి టీపీసీసీ కార్యవర్గ సమావేశాలు కూడా ఆయన భేటీ కావడం జరిగింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.